వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ప్రభువు సహకారనిచ్చారు. వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు రేవతి, శిరీష, కుమారుడు సతీష్ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. జీవ మనోహరం గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు. రేవతి, శిరీష, సతీష్లను ప్రభువు దీవించునుగాక. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. జీవ మనోహరం గారు, పద్మావతి గారు బిడ్డలు ఇచ్చిన సహకారముకై వందనాలు. కుటుంబాన్ని 100 రెట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మా పరిస్థితులు ఎరిగిన దేవుడవు, ప్రేక్షకుల యొక్క వ్యక్తిగత పరిస్థితులను ఎరిగిన దేవుడవు, ఇమ్మానుయేలువు, తోడుగా ఉన్నవాడవు. మీ తోడున మా ప్రతి అవసరము మీ మహిమైశ్వర్యములో తీర్చబడాలి. కృపనివ్వండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ 2వ పత్రిక 10-11 అధ్యాయాలు, 10-11 అధ్యాయాలు మనం కేవలం 3 డేస్లో మనం కంప్లీట్ చేసాం. ఈ 2 అధ్యాయాల్లోనూ అనేకమైనటువంటి విశేషాలు మనం డీపర్ సెన్స్లో, లోతైన విషయాల్లో మనం చర్చించుకోవచ్చు. చాలా విషయాలు ఉన్నాయి. సమయం చూస్తే చాలా ఎక్కువ కాలం పడుతోంది. ఎపిసోడ్స్ సహకారులు లేకపోతే ఎక్కువ వివరణ ఇవ్వటానికి సాధ్యం కాదు. ఎక్కువ వివరణ ఇవ్వకపోతే తృప్తి ఉండదు వాక్య ధ్యానంలో. తర్వాత భవిష్యత్తు తరానికి రెఫరెన్స్ దొరకదు. ఇప్పుడు ప్రపంచంలో ఒకే ఒక తెలుగు భాషలో ఆదికాండం నుండి ప్రకటన వరకు వచనం వెంబడి వచనం ఒక జీవిత విధానం కోణంలో ధ్యానించింది ఈ ఒక్క కార్యక్రమమే. కనుక ఏ వచనానికి వెళ్ళి దాన్ని మనం నేర్చుకోవాలన్నా కూడా భవిష్యత్తులో ఒక రెఫరెన్స్ గైడ్ అవుతుంది ఇది ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు నష్టపోతారు. భవిష్యత్ తరాల వాళ్ళు మనం పైన చెప్పుకుంటూ వెళ్ళిపోయి చదువుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి సమాచారం దొరకదు. తర్వాత వారికి ఆ థాట్ లెవెల్ అర్థం కాదు. అందుకే నేను ఈ 2 అధ్యాయాలు చదివి ప్రకటించిన తర్వాత కూడా ఇంకా చదువుతూ ఉండగానే అనేకమైన ఇంపార్టెంట్ ఇష్యూస్ తగులుతూ వచ్చాయి. అక్కడక్కడ తగులుతున్నాయి. అందుకనే వాటిని మళ్ళీ చెప్పటానికి వెళ్ళటం మంచిది అని అనిపించింది నాకు. సో నా బాధ్యత అది, మీ బాధ్యత ఇది. ఈ ప్రోగ్రామ్స్ పబ్లిక్లో వెళ్ళేటట్టుగా చేయగలుగుతాం. దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. సో కాబట్టి నేను 10వ అధ్యాయము మరియు 11వ అధ్యాయం ఈ రెండింటిలో నుంచి, ఎందుకంటే 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, ఇవాళ 12. సో 2 అధ్యాయాలు 3 రోజుల్లో కవర్ చేసేసాము. కాబట్టి మళ్ళా దీనిలో నుంచే నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యుద్ధ ఉపకరణములు
అన్నాడు. ఇదొకటే ఒకరోజు మనం మాట్లాడుకోవచ్చు. మా అధికారం అన్నాడు, దాని మీద ఒకరోజు మాట్లాడుకోవచ్చు. తరువాత విశ్వాసములో అభివృద్ధి ఎట్లా సాధ్యం, ఇదే అధ్యాయంలో కనిపిస్తుంది. ఇలా అనేక వర్తమానాలు మనం ఇంకా ధ్యానం చేయటానికి అవకాశం, స్కోప్ ఉన్నటువంటిది అన్నమాట. కనుక ఇవాళ మీకు నేను కొన్ని వివరాలు, మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి, మా దగ్గర ఉన్నవి అని చెబుతున్నాడు పౌలు. యుద్ధోపకరణములు అన్నప్పుడు మనకు ఇదే వచ్చిన ఇంగ్లీష్లో మనం చదువుకుంటే, ఫర్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ ఆఫ్ ద ఫ్లెష్ బట్ హ్యావ్ డివైన్ పవర్ టు డెస్ట్రాయ్ స్ట్రాంగ్ హోల్డ్స్. ఇదండి సాధారణంగా వెపన్ అనగానే ఆయుధము అన్నప్పుడు డెస్ట్రాయింగ్ అదర్స్, ఇతరులను, శత్రువులను నశింపచేయటానికి వాడేటువంటి ఒక అస్త్రం, ఒక ఆయుధం. కనుక ఏమిటి ఇవాళ మన దగ్గర ఆయుధాలు? ఇవాళ మనకి న్యూక్లియర్ బాంబు వచ్చింది, ఆటం బాంబు, పెద్ద ఆయుధం. 1947 సెకండ్ వరల్డ్ వార్ తరువాత ఇక దాన్ని ఎవరు వాడలేదు, ఇప్పటి వరకు వాడలేదు. అందుకే థర్డ్ వరల్డ్ వార్ రాలేదు ఇంకా. కానీ ఈ న్యూక్లియర్ వెపన్స్ చాలామంది దగ్గర ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, పాకిస్తాన్, ఇండియా, వెపన్స్ ఆర్ దేర్. ఐక్యరాజ్య సమితిలో ఒక అగ్రిమెంట్, దాన్ని వాడకూడదు. అది వాడితే, నేను ఒక 25-30 సంవత్సరాల క్రితం జనరల్ నాలెడ్జ్ బుక్స్లో చదువుతున్నప్పుడు, అప్పటి అమెరికా యుద్ధ మోర్ దాన్ 30 రష్యాస్, అప్పట్లో, ఇప్పుడు కాదు, 30 రష్యాల భూభాగాన్ని నాశనం చేసే శక్తివంతమైన బాంబులు ఉన్నాయి చదివాను. రష్యా వాడి దగ్గర 12 అమెరికాలు నాశనం చేసే సంపత్తి అప్పటికే ఉందట. మరి ఇప్పుడు లెక్కేస్తే ఎంత ఉంటుందో. భూమి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవటానికి కావలసిన న్యూక్లియర్ పవర్ వెపన్స్ అన్నీ వాళ్ళ భూమి మీద ఉన్నాయి. దాన్ని చెప్పట్ల పౌలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఫర్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్, మేము యుద్ధం కోసం సిద్ధం చేసుకున్న ఆయుధాలు అవి శరీర సంబంధం కాదు. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో దాని కనెక్షన్ రాశాడు. ఎందుకు శరీర సంబంధమైన ఆయుధాలు కాదు క్రైస్తవుడు ధరించాల్సింది? ఎందుకు అనంటే, మనము పోరాడుచున్నది శరీర సంబంధులతో కాదు. మనము పోరాడుచున్నది శరీర సంబంధులతో కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు నౌకనాథులతోను ఆకాశమందుండు దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. For we do not wrestle against flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over this present darkness,
against the spiritual forces of evil in the heavenly places. అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడుతున్నాం. We are not fighting against the people. We are fighting against the principalities and the powers and the authorities. ఇది క్రైస్తవుడికే అర్థమవుతుంది, క్రైస్తవేతరుడికి అస్సలు అర్థం కాదు ఈ వచనం. మీకు ఆశ్చర్యంగా ఉందా నేను చెప్పింది? ఎందుకంటే క్రైస్తవేతరుడికి లూసిఫర్ తెలియదు, ఏంజల్స్ తెలియదు, ఫాలన్ ఏంజల్స్ తెలియదు, వాటి స్టోరీ తెలియదు, వాటికి జడ్జిమెంట్ ఏంటో తెలియదు. సో దట్ నోబడి కెన్ అండర్స్టాండ్ దిస్. ఎవరికి అర్థం కాదు. మనము పోరాడుచున్నది దురాత్మల సమూహాలతో అన్నట్టు. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఉన్న అవగాహన క్రైస్తవేతర మిత్రులకు ఉండదు. అందుకే ఈరోజు ఎంత రభస జరుగుతోంది, ఎంత రభస జరుగుతోంది సమాజంలో, సోషల్ మీడియాలో, బయట రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. ఒక మతం వాడు ఇంకో మతం వాడిని తిట్టుకుంటూ సంబంధం లేనటువంటి విధాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దే ఫీల్ దట్ దే ఆర్ ద ఎనిమీస్, దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. కానీ క్రైస్తవుడు అది కాదు. ఏ క్రైస్తవుడైనా నేను శరీర సంబంధితో పోరాడుతున్నాను అని అనుకున్నాడంటే వాడు ఫాల్స్లో ఉన్నాడు, తప్పు అభిప్రాయంలో ఉన్నాడు. ఈ మధ్యన కొంతమంది క్రైస్తవులలోనే కొందరు లేచి మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం, మిమ్మల్ని దండిస్తాం అని కొంచెం వక్ర భాష, భూత పురాణాలు మాట్లాడుతున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే మనము పోరాడుతోంది శరీర సంబంధాలతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద పీపుల్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ఫ్లెష్. నరువులైనటువంటి శరీరంలో ఉన్న నరులతో కాదు మనం పోరాడుతోంది, వారి వెనకాల ఉన్నటువంటి డిమానిక్ ఫోర్సెస్. ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను అనే పదం చూపించగలరా మీరు? ఏదైనా వనంలోనే దొరకలేదు. ద డే 1 the human beings committed the sin on the day 1. ఆ రోజునే సాతాను చూపించలేకపోయారు. ఇవాళ ఏం చూపిస్తావు? ఇవి మన కంటికి కనపడే కాదు, దురాత్మల సమూహాలు అన్నాడు. సమూహములు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సమూహం అంటే పెద్ద గుంపు. యేసుప్రభు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో నీ పేరేమిటి అనగానే వాడు వెంటనే నా పేరు సేన అన్నాడు. సేన అంటే రీజియన్, 6,000 దెయ్యాలు. 1 రీజియన్ అంటే ఒక సేనా వ్యూహం అంటే 6,000. 12 సేనా వ్యూహాలు వస్తాయన్నాడు ప్రభు, అంటే 72,000. సేన అంటే 6,000 దెయ్యాలు. కాబట్టి పోరాడుతున్నది శరీరంలో కాదు, అంధకార శక్తుల సంబంధమైన దురాత్మలతో. కాబట్టి అవి శరీరానికి కనపడవు, భౌతికంగా కనపడవు కనుక ఎట్లా పోరాడాలి వాటితో? అందుకు దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇక ఎక్కడ దొరకదు అది. నువ్వు అనుకొని వెతుక్కొని తయారు చేసుకొని పోట్లాటాకి భూమి మీద దొరికేది కాదు ఇది. ఈ దురాత్మ సమూహాలతో పోరాడటానికి కావలసిన ఆయుధాలు ఉన్నవే, ఆ ఆయుధాలలో మీరు జాగ్రత్తగా వినాలి. ఆ ఆయుధాలలో భౌతిక ఆయుధాలు ఒక్కటి కూడా లేవు. ఆయుధాలని చెప్పింది దేనిని గురించి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడిచ్చు సర్వాంగ కవచం. కవచం అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం.
Therefore, take up the whole armor of God, that you may be able to withstand in the evil day. అందుచేత మీరు ఆపద దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. సర్వాంగ కవచంలో, భౌతిక సర్వాంగ కవచంలో శిరస్త్రాణము, డాలు, నడికట్టు, జీను, కత్తి అంటే ఖడ్గం ఉంటాయి. ఖడ్గము, డాలు, శిరస్త్రాణము, నడికట్టు, మైమరు, శరీరం అంతా కప్పేటువంటి ఇనుపచీను. ఇది సర్వాంగ కవచం భౌతికంగా. దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము విచ్ కవర్స్ ద స్పిరిట్, విచ్ ప్రొటెక్ట్స్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్. మనము శరీర ఆయుధాలను ఎందుకు తెచ్చుకున్నట్టు? ప్రొటెక్ట్ ద ఫిజికల్ బాడీ. భౌతిక దేహాన్ని యుద్ధంలో కాపాడుకోవటానికి, మన అవయవాలలో కాపాడుకోవటానికి ఆయుధాలు తెచ్చుకుంటాం. మరి ఆత్మను కాపాడుకోవటానికి, టు ప్రొటెక్ట్ అవర్ సోల్ ఫ్రమ్ ఈవిల్, దానికి ఇదేం తెచ్చుకోవాలి మనం? దేవుడి ఇచ్చు సర్వాంగ కవచాన్ని తెచ్చుకోమన్నాడు. ఈ దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఖడ్గం ఉన్నది, శిరస్త్రాణం ఉన్నది, డాలు ఉన్నది, దట్టి ఉన్నది, మైమరు ఉన్నది, ఆఖరికి కాళ్ళకు తొడుక్కునే జోడు కూడా ఉంది. కాబట్టి ఒక లిటరేచర్లో మనం చూస్తున్నప్పుడు, భాషలో, అలాగే మనం ఆలోచన చేస్తే ఏదైతే ఆధ్యాత్మిక విషయం ఉందో దానిని భౌతిక విషయంతో ముడిపెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా యుద్ధ ఉపకరణములు మా శత్రువు. మా శత్రువు కంటికి కనపడేవాడు కాడు, మా యుద్ధ ఉపకరణము కంటికి కనపడేది కాదు. కంటికి కనపడే శత్రువుతో, కంటికి కనపడే ఆయుధంతో యుద్ధం చేసి గెలుస్తాం. కంటికి కనపడని శత్రువుతో, కంటికి కనపడని ఆయుధంతోనే యుద్ధం చేయాలా. సో ఇట్ ఈస్ ద వార్ఫేర్ హ్యావింగ్ ద వెపన్స్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ సంబంధమైన ఆయుధాలను కలిగిన వారంగా మనం అపవాదిని జయించాలా. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ పర్సన్. ఒక క్రైస్తవునికి అదే నిజమైనటువంటి రహస్యంగా ఉండబోతోంది. కాబట్టి యుద్ధ ఉపకరణాలు గురించి మాట్లాడుతూ, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులు, అధికారులు, అధికార సంబంధులకు, అంధకార సంబంధులకు, లోకనాథులు, మండలంలో దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. సైన్యాలు. మనకి ఒక కాన్స్టిట్యూషన్కి, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఒక మండలానికి ఒక మండలాధ్యక్షుడు ఉంటాడు. జిల్లా పరిషత్తులో జడ్పీ చైర్మన్ ఉంటాడు. ఒక జ్యూరిస్డిక్షన్కి, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నాయకుడు ఎట్లుంటాడో అట్లా ఇక్కడ దురాత్మల సమూహాలు కూడాను ఆ విధంగానే మనుషులను పడగొట్టడానికి వివిధ పోర్ట్ఫోలియోస్లో ప్రధానులుగా, అధికారులుగా, అంధకార సంబంధమైన లోకనాథులుగా, దురాత్మల సమూహాలుగా కనిపించారు. కాబట్టి ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో, ఈ ఆధ్యాత్మిక సంబంధమైన ఈ ఘనమైనటువంటి యుద్ధంలో దేవుని సేవకుడుగా, దేవుని బిడ్డలంగా మనం గెలవాలి అంటే దేవుడిచ్చి ఆర్మర్ ధరించుకోవాలి. ఏమని చెప్పాడు? నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కోండి. పాదాలకు సమాధాన సువార్త వలన అయిన సిద్ధ మనసును జోడు తొడుక్కోండి. విశ్వాసాన్ని డాలుగా పట్టుకోండి. దుష్టుని అగ్నిబాణం ఆర్పటానికి శక్తిమంతులు అవుతారు. రక్షణను శిరస్త్రాణం పెట్టుకోండి. వాక్యం అనే ఖడ్గం, ఆత్మ ఖడ్గం ధరించుకోండి.
ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ పరిశుద్ధులతో పట్టుదలతో మెలకుగా ఉండండి. ద ఇన్విజిబుల్ ఎనిమీ సాటన్ అండ్ హిస్ టీమ్ ఆఫ్ డెవిల్స్ ఇవి మనుషుల పతనం చేయటానికి ప్రయత్నం చేస్తుంటాయి. మోరల్ లైఫ్ లేకుండా చేస్తాయి, ఎథికల్ లైఫ్ లేకుండా చేసేస్తాయి. కనుక మానవుడు తన యొక్క మానవ జ్ఞానమును అజ్ఞానముగా మార్చుకుని పట్టుబడుతున్నాడు అపవాదికి. కనుక ఒక మానవుడితో మనం పోరాటం లేదు, అతనిని వశపరుచుకుని చెడగొట్టిన దురాత్మతో పోరాడుతున్నాం. ఇది మనలో ఎంతమందికి అర్థమైంది? కనుక ఇక్కడ నీతి మైమరువు అన్నాడు. మైమరువు అని పైనుండి కిందకు తొడుగు ఇనప జీను బాణం నుండి అన్నిటి నుంచి కాపాడుతుంది. శరీరంలో బాణం దిగిపోకుండా కాపాడుతుంది. ఖడ్గము ఎదుట వారి మీదకు, అలాగే డాలు డిఫెన్స్కు పనిచేస్తుంది. విశ్వాసమును డాలుగా ధరించమన్నాడు, వాక్యాన్ని ఖడ్గంగా ధరించమన్నాడు. విశ్వాసం రెసిస్టెన్స్ కాచుకొనుటకు పనిచేస్తుంది. టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్, టు ప్రొటెక్ట్ ద క్యారెక్టర్. వి నీడ్ ఫెయిత్. విశ్వాసం కావాలి. ఖడ్గము దేవుని వాక్యం. ఖడ్గము చేత ఎదుటివారిని ఖండించగలగాల. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని ఖడ్గంగా, విశ్వాసాన్ని డాలుగా చూపించాడు. అంటే ఈ దురాత్మలు ఒక మనిషిపై దాడి చేస్తే విశ్వాసం అనేది మాత్రమే అడ్డుకోగలుగుతుంది తప్ప మరొకటి లేదు. డిఫెన్స్కి మనకున్న ఒకే ఒక ఆయుధం ఫెయిత్. కాబట్టి వీ షుడ్ నాట్ లూజ్ ఫెయిత్ ఆన్ అవర్ సేవియర్. మన ప్రభువు పైన మనం ఎన్నడూ కూడా విశ్వాసమును కోల్పోకూడదు. గుర్తుపెట్టుకోండి సహోదరుడా, సహోదరి. పరిశుద్ధ లేఖనాలు యుద్ధ ఉపకరణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన పోరాటం గురించి మాట్లాడుతున్నాయి. అపవాది మనతో పోరాడుతుంటాడు, నిత్యం పోరాడుతుంటాడు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఒకదానికొకటి నిత్యము వ్యతిరేకంగా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో నీది పెద్ద చేయి కావాలి. నీ శరీరాన్ని నీ ఆత్మచేత జయించటం నువ్వు నేర్చుకోవాలి. అదే యుద్ధ ఉపకరణం యొక్క గొప్ప నీతి. యుద్ధ ఉపకరణాలు కలిగి ఉన్నారా? యుద్ధోపకరణములు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు గొప్ప వరం. నేను రోజు కొద్ది నిమిషాలు దైవ సేవకులు, ఉన్నతమైన దైవ సేవకుల యొక్క వర్తమానం ఇంగ్లీష్ భాషలో మ్యాక్సిమం వినే ప్రయత్నం చేస్తాను. ఇవాళ కూడా నేను ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మత్తయి సువార్త జిస్ట్, దాని ఓవరాల్ కాపీ మీద 24వ అధ్యాయంలో ప్రభు రాకడ సూచనలు, యుగ సమాప్తి సూచనలు, వాటన్నిటి గురించి ధ్యానం చేస్తుంటే విన్నాను. ఈ వాక్యము వినుట వలన కలిగిన విశ్వాసము, ఇట్ డిఫెండ్స్ ద బ్యాటిల్ అగైనెస్ట్ టు us. మనకు వ్యతిరేకంగా జరిగే యుద్ధం నుంచి మనం తప్పించుకోవటానికి వాక్యం అనేటువంటి ఆ గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యంతో డిఫెండ్ చేసుకోవాలి. బైబిల్ మీద విమర్శే కానివ్వండి, చర్చ్ మీద చెప్పవాదులనే కానివ్వండి, సమర్థంగా తిప్పికొట్టడానికి యథార్థమైన హృదయంతో పాటుగా ఆ డిఫెన్స్ను కంటిన్యూ చేసేటువంటి వెపన్ ఫెయిత్ ఉండాలి. నీ విశ్వాసం గొప్పదే అమ్మా, నువ్వు స్వస్థత కలిగి సమాధాన తిండు అని అన్నాడు. యూ నీడ్ టు డెవలప్ యువర్ ఫెయిత్, యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, యూ నీడ్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్ ఆఫ్ ఫెయిత్. ఇది అన్నట్టు మర్చిపోవద్దు.
వాక్యానికి శక్తి ఉంది, అది ఖడ్గమే ఖండిస్తుంది. చెప్పిన వ్యక్తిని వింటున్న వ్యక్తిని ఖండించేది ఏకకాలంలో ఒక వాక్యమే. వాక్యము బైబిల్ నీ జీవితంలో వాక్య పఠనము ఒక అభ్యాసం కావాలి. దాన్ని అన్వయించుకొని నీ జీవితంలో అపవాదిని జయించి బతకాల. నీతిని సంపూర్ణ ఆత్మను కాపాడుకుంటానికి కప్పుకోవాలా. ఎప్పుడు అలా చేస్తామో ఆ యుద్ధ ఉపకరణాలు మనల్ని విజయం వైపు నడిపిస్తాయి, మహోన్నతంగా నిలబడతాయి. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము వీరిశెట్టి వారి గూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, రేవతి గారు, శిరీష గారు, సతీష్ గారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. జీవ మనోహరం గారికి, పద్మావతి గారికి, బిడ్డలకు కృతజ్ఞతలు. మీ కుటుంబ పక్షంగా కూడా మీ సహకారం అందించండి. అనేకులు నమ్మకంగా సపోర్ట్ చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. యుద్ధ ఉపకరణాలు మాకిచ్చి బలవంతులను చేశారు. మా శత్రువు, బలమైన శత్రువును జయించటానికి, సులువుగా జయించటానికి మీ కృపను మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. నేటి వాక్యము ద్వారా మాకు హెచ్చరిక దొరికింది. మేము బయట ఆయుధాలను సిద్ధం చేస్తాం కాదు, అంతరంగంలో ఆయుధాలు కలిగి ఉండే కృపనివ్వండి. జీవ మనోహరం గారు, పద్మావతి గారు బిడ్డలు ఇచ్చిన సపోర్ట్ని బట్టి వాడిని దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.